హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, టుడే వీడియో వచ్చేసి సో సేల్స్ ఫోర్స్లో మనకి ఒక అప్లికేషన్లో మనం ట్యాబ్స్ ఎలా యాడ్ చేయొచ్చు, ఎలా రిమూవ్ చేయవచ్చు అనేది చూస్తాం ఇప్పుడు. సో ఇక్కడ మనం ఈ సేల్స్ ఫోర్స్ మనం యాప్లో లాగిన్ అయిన తర్వాత మనకి ఇక్కడ మీరు ఈ యాప్ లాంచర్లోకి వెళ్ళి ఇక్కడ మీరు ఏదైనా అప్లికేషన్ ఉంటే మీ అప్లికేషన్ ఇక్కడ నేమ్ టైప్ చేయండి ఇక్కడ. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ సేల్స్ అప్లికేషన్ అని చెప్పేసి ఇక్కడ ఈ సేల్స్ అప్లికేషన్ అనేది తీసుకుంటున్నా. సో ఈ సేల్స్ అప్లికేషన్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఇది సేల్స్ అప్లికేషన్ ఓపెన్ అయిపోయింది. సో ఇవి ట్యాబ్స్ అంటారు ఫ్రెండ్స్. సో ఇది ఆపర్చునిటీ, లీడ్స్, టాస్క్, ఫైల్స్, అకౌంట్, కాంట్రాక్ట్స్, క్యాంపెయిన్. సో మనకి సో మెనీ ట్యాబ్స్ అనేది ఉన్నాయి ఇక్కడ. సో ఇవన్నీ ఆబ్జెక్ట్స్ అన్నట్టు. సో ఇక్కడ మనం ఏంటంటే సో ఇక్కడ మోర్లోకి వెళ్తే ఇంకా కింద ఇంకా ట్యాబ్స్ ఉన్నాయి. ఇక్కడ క్యాలెండర్, పీపుల్, కేసెస్, ఫోర్కాస్ట్. ఇందులో కొన్ని కస్టమ్ ట్యాబ్స్ ఉంటాయి, కొన్ని స్టాండర్డ్ ట్యాబ్స్ ఉంటాయి. సో ఇక్కడ మనం ఏంటంటే సో ఇక్కడ ఈ ట్యాబ్స్ ఎలా యాడ్ చేసుకోవాలి, ఇంకా మనకి వేరే ఆబ్జెక్ట్ కానీ దానికి ట్యాబ్స్ ఏమైనా యాడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఎలా యాడ్ చేసుకోవాలి. ప్లస్ మళ్ళీ ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్యాంపెయిన్ కానీ డాష్ బోర్డ్స్, ఈ రిపోర్ట్స్ ఇవి మనకి అవసరం కాబట్టి ఇవి రిమూవ్ చేయాలి. ఎలా రిమూవ్ చేయాలి మనం చూద్దాం ఇప్పుడు. దానికోసం మనం ఏంటంటే ఇక్కడ ఈ సైడ్కి పెన్సిల్ ఐకాన్ ఉంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ ఈ పెన్సిల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే మనకి యాడ్ మోర్ ఐటమ్స్ అని కనిపిస్తుంది కదా. ఇక్కడ యాడ్ మోర్ ఐటమ్స్లోకి వెళ్ళి ఇక్కడ యాడ్ దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఆల్ సెలెక్ట్ చేసుకోండి. ఆల్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు ఆల్ ట్యాబ్స్ అనేది, ఆల్ ఐటమ్స్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. సో ఇక్కడ మీకు ఏ ట్యాబ్ కావాలనుకున్నా మీరు ఇక్కడ నుండి సో మీరు అది యాడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు ఈ పేమెంట్స్ అని ఉంది. ఈ పేమెంట్స్ ట్యాబ్ మీద నేను క్లిక్ చేశాను. క్లిక్ చేసి ఇక్కడ యాడ్ టు నావిగేషన్ అని ఉంది కదా, యాడ్ వన్ నావిగేషన్ ఐటమ్స్ చెప్పేసి ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేస్తే నాకు ఇప్పుడు ఇది అందులో యాడ్ అయిపోయింది. ఈ అప్లికేషన్లో నాకు ఇక్కడ యాడ్ అయిపోయింది. సో ఇక్కడ నేను దీన్ని సేవ్ చేశాను. ఇప్పుడు నేను చూద్దాం మ్యామ్ ఇది ఎక్కడ యాడ్ అయింది ట్యాబ్ అనేది చూద్దాం, ఈ ఆబ్జెక్ట్ అనేది. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ పేమెంట్స్ అనేది ఇక్కడ యాడ్ అయిపోయింది. సో ఇట్లా మీకు ఏదైనా ట్యాబ్స్ ఏదైనా ఆబ్జెక్ట్ యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ ఈ పెన్సిల్ ఐకాన్కి వెళ్ళి డైరెక్ట్ మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ. సో ఇప్పుడు మీకు ఇది అవసరం లేదనుకుంటే ఇక్కడ డైరెక్ట్ ఇంకా ఇక్కడ నుంచి వెళ్ళి రిమూవ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ ఇంటో మీద క్లిక్ చేస్తే ఇక్కడ రిమూవ్ అయిపోతుంది ఇది. సో ఇక్కడ సేవ్ చేసేయండి. సో ఇంకా మీకు ఇది ఇంకొక వే ఏంటంటే మీరు ఈ సెటప్లోకి వెళ్ళి ఇక్కడ సెటప్ ఐకాన్, గేర్ ఐకాన్ ఉంది కదా, ఇక్కడ సెటప్లోకి వెళ్ళి ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసి సో ఇక్కడ హోమ్లో క్విక్ ఫైండ్ బాక్స్లో మీరు యాప్ మేనేజర్ అని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. యాప్ మేనేజర్ వచ్చిందా, ఈ యాప్ మేనేజర్ మీద క్లిక్ చేస్తే మీకు ఇది యాప్ మేనేజర్ ఓపెన్ అయింది. సో ఇక్కడ మీకు ఏ యాప్లో మీరు ట్యాబ్స్ అనేది రిమూవ్ చేయాలనుకుంటున్నారో మీ అప్లికేషన్ అనేది సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ. సో ఇక్కడ నేను సేల్స్ కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తున్నా, ఈ సేల్స్ అప్లికేషన్ అనేది ఓపెన్ చేస్తుంది. ఇక్కడ ఈ సైడ్కి వచ్చి ఇక్కడ ఎడిట్ మీద క్లిక్ చేయండి. సో ఇంకా మీకు ఇది ఎడిట్ అవుతుంది. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఎడిట్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఈ లైట్నింగ్ యాప్ బిల్డర్లో ఇక్కడ మనకి ఏంటంటే ఇది ఈ అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే ఇక్కడ మనకి యాప్ డీటెయిల్స్, బ్రాండింగ్ అని ఇక్కడ మీకు ఏదైనా ఇక్కడ మనకి నావిగేషన్స్ ఐటమ్ ఉంది కదా, ఈ నావిగేషన్ ఐటమ్స్లోకి వెళ్ళాలి. మనం నావిగేషన్స్ ఐటమ్లోకి వెళ్తే ఇక్కడ మనకి మన అప్లికేషన్కి ఏ ట్యాబ్స్ ఉన్నాయో అవన్నీ ఇక్కడ మనకి విజిబుల్ అవుతాయి. సో ఇక్కడ మనకి ఇది అవసరం లేదు, ఏది పీపుల్ అనేది అవసరం లేదు. ఇక్కడ మీరు సింపుల్గా ఇక్కడ దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి రిమూవ్ చేసి ఇంక ఇక్కడ సేవ్ చేయండి. సేవ్ చేసేస్తే ఇది ఇక్కడ సేవ్ అయిపోతుంది. ఒక నిమిషం ఫ్రెండ్స్, ఇది కొంచెం స్లో ఉంది. సో ఇక్కడ మనకి ఇక్కడ సేవ్ చేయండి. ఇక్కడ సేవ్ అవుతుంది. సేవ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడ మనకి ఆ ఆబ్జెక్ట్ అనేది ఇక్కడ నుంచి వెళ్ళి ఆ ట్యాబ్ అనేది రిమూవ్ చేసాం మనం. ఇంకా మీకు ఇక్కడ నుంచి వెళ్ళి కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ క్లిక్ చేసుకొని సింపుల్గా ఇక్కడ మీరు ఏదైనా మీకు ఆబ్జెక్ట్ ఏదైనా ఐటమ్ ఇక్కడ నుంచి వెళ్ళి యాడ్ చేసుకోవాలనుకుంటే మీ అప్లికేషన్లో ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసి దీని మీద ఈ యాడ్ మీద క్లిక్ చేస్తే సైడ్ వస్తుంది. సో ఇక్కడ మీరు ఇంకా సేవ్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, ఇక్కడ మనం బ్యాక్ వెళ్ళి చూస్తే ఇప్పుడు మనకి అక్కడ ఆ పీపుల్ ట్యాబ్ అనేది మనకు కనిపించేది ఇక్కడ సేల్స్ అప్లికేషన్లో. చూడండి ఒకసారి రీఫ్రెష్ చేస్తున్నాం. రీఫ్రెష్ చేస్తే ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ మనకి ఆ పీపుల్ ట్యాబ్ అనేది ఆబ్జెక్ట్ అనేది మీకు ఇక్కడ లేదు. సో ఇట్లా మీరు ఈ ఒక అప్లికేషన్లో
ట్యాబ్స్ యాడ్ చేసుకోవచ్చు, రిమూవ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఇక్కడ మీకు వీడియో నచ్చినట్లయితే దయచేసి ఈ వీడియో షేర్ చేయండి అండ్ లైక్ చేయడం మర్చిపోకండి. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా